పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. గర్జించే సింహంలా కలిగిన నైజం, గర్జించే సింహంలా కలిగిన నైజం, ఉపాధ్యాయ మిత్రులకు ధైర్యం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. విద్యార్థుల భవితకు ప్రగతి మార్గమును చూపే, ప్రగతి మార్గమును చూపే ఉపాధ్యాయ నేస్తాలకు అభయహస్తమందించి, అభయహస్తమందించి విద్యా వ్యవస్థలోన ఉన్నత విలువలు పెంచే, విద్యా వ్యవస్థలోన ఉన్నత విలువలు పెంచే గురు పూజులందరికీ గౌరవాన్ని పెంచింది. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. విధిగా విద్యా వ్యవస్థ రక్షణ కవచమయ్యింది, రక్షణ కవచమయ్యింది. ఉపాధ్యాయ మిత్రుల హక్కుల సాధిస్తుంది, హక్కుల సాధిస్తుంది. ప్రభుత్వం ఎవరిదైన పాలనలో ఎవరున్నా, ప్రభుత్వం ఎవరిదైన పాలనలో ఎవరున్నా పరిష్కారం ఒక్కటే పిఆర్టీయు ధ్యేయమంది. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. మాట తప్పని నైజం కలిగిన మన పిఆర్టీయు, కలిగిన మన పిఆర్టీయు. మడిమ తిప్పని సింహం గర్జన మన పిఆర్టీయు, గర్జన మన పిఆర్టీయు. అనుకున్నది సాధించుట మన నినాదమంటూ, అనుకున్నది సాధించుట మన నినాదమంటూ వెనుకడుగే వేయని వేద మంత్రమయ్యింది. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. గర్జించే సింహంలా కలిగిన నైజం, గర్జించే సింహంలా కలిగిన నైజం, ఉపాధ్యాయ మిత్రులకు ధైర్యం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం,
పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం. పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. గర్జించే సింహంలా కలిగిన నైజం, గర్జించే సింహంలా కలిగిన నైజం ఉపాధ్యాయ మిత్రులకు చూపెను ధైర్యం. పిఆర్టీయు పిలుస్తుంది కదలి సాగుదాం. పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా. విద్యార్థుల భవితకు ప్రగతి మార్గమును చూపే ప్రశ్నల వర్షం కురిపించారు మీరు మండల నాయకత్వానికి. ఆ దాని ఫలితమే ఈ ప్రభంజనం. మిత్రులారా, సెప్టెంబర్ 1 గత సంవత్సరం కూడా సెప్టెంబర్ 1న ఎమ్మెల్సీ గారు గెలిచిన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించి ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఒక్క అంశం మీద, ఏకైక అంశం మీదనే చేస్తే సుమారు 25,000 మంది ఇందిరా పార్కులో చీమల దండుల ప్రదర్శన చూపించాం. అటు తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా అనేక సమయాలు ఇచ్చినా, ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల ఎడల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడాన్ని గమనించి వారికి కావలసిన సౌకర్యాలలో మాత్రం ఎలాంటి డబ్బులేమి కొరత కనబడదు. కానీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విషయాల్లో మాత్రమే ఆర్థికమైన లోటు కనిపిస్తూ ఉంది. కాబట్టి సమయం అయిపోయింది. ఏదో అన్నట్టు మిత్రమా, సమయం అయిపోయిందిగా. 3 సంవత్సరాల సమయం అయిపోయింది. 1 సంవత్సరం అయితే ఎన్నికల వాతావరణమే వస్తుంది. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం 5% ఐఆర్ ప్రకటించిపోతే ఈనాటి వరకు కూడా పిఆర్సీ అమలు చేయకపోవడం దారుణమని, పిఆర్సీ లేకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఆవేశంతో ఉన్నారు. ఆ ఆవేశంలో నుంచి వచ్చిందే ఈ ధర్నా. దీనికి సంబంధించి రాష్ట్ర శాఖ సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఇందిరా పార్కులో మహాధర్నాకు పిలిపిస్తే మరి ఇన్ని రోజులు బట్టి ఏం చేశారో ఏమున్నారో తెలియదు. కానీ వామపక్ష సంఘాలు కూడా మన సెప్టెంబర్ 1న పిలిపిస్తే ఆగస్టు 29న ఇందిరా పార్కులో ధర్నాకు పిలిపించారు. జిల్లా శాఖ ఈ నెల 17వ తారీఖున ధర్నా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ధర్నా ఇవాళ మనం చేస్తున్నాం. అదే పిఆర్టీయు శ్రీపాలన నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీపాలన నాయకత్వం. మిత్రులారా, అమ్మ రండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డయాస్ మీద ఉన్న కూడా పక్క జరగాలి. రండి. వస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులకి స్వాగతం. ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో మరి పిఆర్సీ వెంటనే అమలు పరచాలని, అదేవిధంగా ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో ఈరోజు ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో పిఆర్టీయు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ధర్నా శిబిరాన్ని మరి సందర్భంగా ప్రారంభిస్తూ ఉన్న మరి శేఖర్ గారి అధ్యక్షతన మరి కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ధర్నా శిబిరానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ గారు, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారులకు ఈ వేదిక స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం పలుకుతుంది. పిఆర్టీయు సంఘం గురించి కానీ, పిఆర్టీ ఉద్యమాల గురించి కానీ వీరొక సంఘము, వీరొక నాయకత్వము ఎప్పుడూ ఖమ్మం జిల్లా శాఖ వేలెత్తి చూపించుకోకునే విధంగా పనిచేసింది. దానికి నిదర్శనము తాత్కాలమే ఈనాటి సమావేశపు పిఆర్టీ ధర్నా కార్యక్రమాన్ని మీ అందరికీ సౌకర్యంగా మనం చేస్తాం. ఉద్యమాల గడ్డ ఖమ్మం జిల్లా జిల్లా అని మనం పర్యాయ అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒకనాడు 30 గంటల నిరాహార దీక్ష చేసినా, లేదు జంతర్ ధర్నా నిర్వహించిన, లేదు హైదరాబాద్లో ఓపీఎస్ విధానాన్ని కావాలి సెప్టెంబర్ ధర్నా చేసిన, గత సంవత్సరంలో
ఖమ్మం జిల్లా శాఖ, ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ మిత్రులు ఎవరిని నెరవకుండా ఉద్యమ స్ఫూర్తిగా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉద్యమాల వైపు నమస్తే. ఉపన్యాసం చెప్తా ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఉంది. అది ఎందుకు నచ్చుకోవాలంటే ఆయన చూపించినటువంటి హైదరాబాద్ ఒక రోజు ధర్నా కోసమే పడతారు. దీపావళి గారు పిలుపునిచ్చిన హైదరాబాద్ ఒక రోజు ధర్నా విజయవంతం చేయాలని మనందరూ ఏం ధర్నా చేయాలి. అందుకని దీపావళి గారు మాట కాదంటలేదు. రెండో కోణం ఉంది. ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, బీఆర్సీ ప్రకటిస్తావా, బీఆర్సీతో పెట్టుకున్నాం. ఎక్కుతున్నాం, ఆటో ఎక్కుతున్నాం, బండి ఎక్కుతున్నాం. కానీ చాలా మంది మిత్రులు వాళ్ళ బండ్ల మీద వాళ్ళ కారులో చేసపోయి తిప్పి చాలా కాలం, సుదీర్ఘకాలం, 10 సంవత్సరాల కాలం మీకు సహచర్యంతో జీవిస్తూ వస్తా ఉన్నాను. కాబట్టి నాకు ఒక చిన్న కోరిక ఉంది. శ్రీపాలన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ మిత్రులందరికీ బీఆర్సీని ప్రకటించి అదే నాకు సన్మానంగా భావిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, గవర్నమెంట్ నీ మాట వినకపోతే నీ వెనక 50,000 మంది టీచర్లు ఉన్నాం. ఖమ్మం జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కూర్చోమంటే 75,000 సభ్యత్వం 50,000 మందికి వదులుతాం. ఇందిరా పార్క్ దగ్గర కూర్చోమంటే ఈ 1000 మందిని బట్టలు ఇప్పుడు ఇంటికి పోయి బట్టలు దొరుకుని వచ్చే పని లేకుండా కారెక్కి వెనకొస్తాం. దానికి ఖమ్మం జిల్లా సిద్ధం ఉందని తెలియదు. అంటే ఖమ్మం జిల్లా వర్క్ ఏంటో చెప్తాను తప్ప మనందరం పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు తర్వాత ఆలోచించాం. ఖచ్చితంగా అవసరమైతే పోగలం. వాళ్ళందరి తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా పిఆర్టీయూ ఖమ్మం జిల్లా శాఖలో ప్రధాన కార్యదర్శి సిద్ధంగా ఉండనటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. వాళ్ళ బాబు సొత్తు కాదు, వాళ్ళు దాచుకున్న సొమ్ము కాదు, మన హక్కు. మన హక్కుని చేతిలో పై చేతుల నుంచి కాకుండా చేతుల నుంచి లాక్కొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మిత్రులారా ఒకటి గమనించండి, బానిస జీవితం తప్పు కాదు, బానిస మనస్తత్వం మాత్రం తప్పు. మనం ఎప్పుడూ కూడా బానిస మనస్తత్వంతో జీవించవద్దు. మీ క్యాంపెయిన్లో ఒక విషయాన్ని గుర్తు చేశా. ప్రతి టీచరు కూడా 2 సీఎల్స్ సంఘం కోసం పెట్టండి, 2,000 రూపాయలు ఖర్చు పెట్టండి, సంఘ పురోభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారని అనేక సందర్భాల్లో మనవి చేశా. ఆ మనవని మన్నించి వచ్చినందుకు 2 చేతులైతే నమస్కారం చేసి ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఓటియు చేతులు పైకెత్తండి, పిడికిలు గట్టిగా పట్టండి. పిఓటియు జిందాబాద్, 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 జిందాబాద్. నువ్వు చేయొచ్చట కృష్ణ. పిఓటియు జిందాబాద్, జిందాబాద్. ఉపాధ్యాయ ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి. ఉపాధ్యాయ ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి. జిందాబాద్, జిందాబాద్. పిఆర్2 ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వం. పిఆర్సీ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయుల ప్రపంచంతో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే ఖమ్మం జిల్లా ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో ఎప్పుడు బెంచ్ మార్క్ పెడతా ఉన్నాం, 500 అంటే హైయెస్ట్. ఇవాళ 1000 మంది ఉపాధ్యాయులు వచ్చారంటే దానికి కారణం ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నా ఖమ్మం జిల్లా. ఉపాధ్యాయ మిత్రులకు రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే
3 సంవత్సరాలు ఆలస్యమైన పిఆర్సి, ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల సిపిఎస్ ను రద్దు చేయాలని, అదే విధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేసింది, ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రధానంగా 3 డిమాండ్లతో ఈ సెప్టెంబర్ 1 నాడు రాష్ట్ర సంఘం పిలుపునివ్వడం జరిగింది. దానికన్నా ముందుగానే మా జిల్లాలో మహాధర్నా శిబిరం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి, ఇక్కడి నుండి ధర్నాను మరి అందరిని ముగ్ధోదన చేయడానికి, మీ అందరిని సన్నాహం చేయడానికి రాష్ట్రం అంతా కూడా సన్నాహక కార్యక్రమాలు పాలు పంచుకోవాలి, మాకు అవకాశం ఇవ్వాలని ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శేఖరన్న గారు, రంగన్న గారు మొదట అడగడం, దానికి అనుగుణంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, భిక్షంగౌడ్ గారు, మరి రాష్ట్ర అగ్రనాయకత్వం అంతా ఆమోదం తెలియజేయడం చేత మొట్టమొదట ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించడమని ఈ సందర్భంగా మీ అందరి హర్షధ్వానాల మధ్యన తెలియజేస్తా ఉన్నాం. నువ్వు వచ్చినావు 3 సంవత్సరాల కాలం నుంచి ఒక్క నయా పైసా చేతులు పెట్టుకో విధానం కూడా ఇంతవరకు ప్రయత్నం చేయలే. అందుకోసమే గౌరవ రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు ఆగిపోండి, ఎక్కడున్నా సరే మీరు ఆగిపోండి. మీరు వచ్చే వరకల్లా పరిణామాలు వేరే అవుతుంటాయి. ఎందుకంటే శ్రీపాలన్న ఆ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకుపోతున్నా మీ అందరు తెలుసు. ఇది ఖమ్మం 33 జిల్లాలకి ఇయ్యని, 33 జిల్లాలకి ఇంత ప్రాబల్యం పలుకుతున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆ ముఖ్యమంత్రి కంటే ఒకటి తక్కువ ఇస్తాడా? నిజంగా చెప్పండి. జై పిఆర్టీయూ. థ్యాంక్ యూ భిక్షవన్న. భిక్షవన్న ఎప్పుడు కూడా వర్షం కురిపిస్తాడు. తర్వాత మన జిల్లా మాజీ అధ్యక్షులు వైవి గారిని 2 విషయాలే మాట్లాడతారు మిత్రులారా. మాట్లాడినటువంటి విషయాలు జోలిపోకుండా ఇవాళ గత పిఆర్సీలో మనం ఇబ్బందులు పడుతూ ఉంటుంటే విశ్వాల కమిటీ ప్రకటించిన తర్వాత ఆ కమిటీ ప్రతులను చించేసి ఆనాడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి గారు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకి గొప్ప పిఆర్సీ అనేటువంటి అన్వయించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పిఆర్సీ గత పిఆర్సీ. అందుకు మీరందరూ ఒకసారి అభినందనలు తప్పక తెలియజేయాలి. ఇప్పుడు ఇవాళ కూడా అదే చెప్తున్నాం, ఖమ్మం జిల్లా నుంచి ఆరంభమైనటువంటి ఉద్యమం ఖచ్చితంగా మిగతా 32 జిల్లాలు కూడా విస్తరించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మనం శ్రీపాల్ రెడ్డి గారు ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ కంటెస్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నప్పుడు అన్ని మీటింగ్స్ లో కూడా ఒకటే చెప్పాం, మంచి పిఆర్సీ సాధించాడు, మంచి మనసు ఉన్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం, నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పాం. 11 జిల్లాల వాళ్ళు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఇవాళ శాసన మండలిలో ఆయన వాణి వినిపించే అవకాశం, అదృష్టం వచ్చింది. ఇవాళ యావత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు మొత్తం కూడా మన వైపే చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ అశేషంగా తరలి వచ్చినటువంటి ఈ ఉపాధ్యాయులు రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కూడా శ్రీపాల్ రెడ్డి రేపు రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్టీ వైపు చూస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో విషయం అన్న, ఇక్కడ ఈ వేదిక నుంచి ఐడిఓసి కలెక్టరేట్ నుంచి జేఏసీ ఫార్మేషన్ అయితే గొప్ప శుభ పరిణామం అని చెప్పి 100 మీటింగ్ లో చెప్పుకున్నాం. 200 సంఘాలతో జేఏసీ ఆవిర్భావమైంది. శుభ పరిణామం చెప్పుకున్నాం. ఇక్కడ ఖమ్మంలో 4000 మందితో ఇక్కడ నుంచి టీఎన్జిఓస్ వరకు నిర్వహించారు. తర్వాత జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నటువంటి కరీంనగర్ లో మీటింగ్ పెడతా ఉన్నారు. ఆ మీటింగ్ బంద్ అయింది. బస్ యాత్ర అన్నారు, బస్ యాత్రలు బంద్ అయినాయి, పాదయాత్రలు బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి. ఇవాళ మొత్తం యావత్ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా పిఆర్టీ వైపే చూస్తున్నారు. మొత్తం కూడా శ్రీపాల్ రెడ్డి గారి వైపే చూస్తున్నారు. అన్నాన్ని ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని ఇవాళ 50,000 ఇందాక భిక్షగౌడ్ అని మాట్లాడుకుంటే 50,000 మంది కాదు, నీకు ఇంకొక 10,000 మంది వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఖమ్మం జిల్లాలో నేటికి ఆవరైనటువంటి ఉదాహరణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడ ఖమ్మానికి తరలి వచ్చినట్టు రాష్ట్ర నాయకత్వానికి, శ్రీపాలనకి, ముఖ్యంగా మహిళలు ఇంత పెద్ద మొత్తంలో వచ్చారంటే మంచి పిఆర్సీ మరి కళ్ళ మీదనే కనిపిస్తుంది. ఒక్కసారి సోదరి మనందరికి మీరు గట్టిగా తప్పులు కొట్టాలి మన వాళ్ళు. జై పిఆర్టీయూ. వదిలాలి ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్, వదిలాలి పిఆర్టీయూ. రెడ్డి గారు అదే రకంగా ఒక పెద్ద సంఘం ఈరోజు రాష్ట్రంలో మనగాని సంఘంగా ముందున్నటువంటి సంఘానికి రాష్ట్ర బాధ్యత వహిస్తున్నటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తూ నేను రేపు
ఎవరు శ్రీపాల్ రెడ్డి మరి రాబోతున్నా మీ సహకారం నాకు కావాలని ఈరోజు ప్రసంగించినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ గారు, అదే రకంగా మన శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర నాయకులు, అదే రకంగా శేఖర్, వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా ఏమని అనుకోని కానీ శేఖర్ జిల్లా నాయకత్వం వహించిన తర్వాత ఏంటి కొరకు నేను 9 సంవత్సరాలు పనిచేశాను పిఆర్టీలో. మళ్ళీ వారి నాయకత్వం వహించిన తర్వాత జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, వారి సహకరిస్తున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న గారు, పక్క జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఈ శిబిరానికి వచ్చినటువంటి మహిళా లోకం వారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు సంతోషంగా ఈరోజు ధర్నాలో ముందుకు నడుపుతున్నటువంటి మహిళా మనులకు, అదే రకంగా ఇక్కడ వచ్చినటువంటి గౌరవ ప్రాథమిక సభ్యులందరికీ పెన్షన్ సంఘం రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. సార్ ఒకటే తెలియజేస్తున్నా, చాలా మంది జేఏసీ గురించి మాట్లాడండి అని, చాలా మంది ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది. నేను దాదాపు 9 సంవత్సరాలు పనిచేసిన, వాస్తవంగా పిఆర్టీకి ఒక చరిత్ర ఉంది రాష్ట్రంలో. మన పిఆర్టీ 4 అక్షరాలకు మనం ముందుంటే ఏదంటే అది సాధించే చరిత్ర కలిగినటువంటి సంఘం. గారు, మరి పేరు వెంకరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మరి ధర్నాకి చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి సోదర ఉపాధ్యాయులు అందరూ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ అందరికి పిఆర్సీ ఇప్పించాల్సిందిగా, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరికీ కేజీబీవీలకి ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం సార్. అదే ఈ ధర్నా కార్యక్రమం చూస్తా ఉంటే ఒక పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ తో సినిమా తీసి దాన్ని విడుదల చేసే ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు. మరి వాళ్ళ ట్రైలర్ చూస్తేనే సినిమా అర్థమయ్యేటట్టుగా ఆ ట్రైలర్ బిట్లు ఉంటాయి అందులో. ఇవాళ ఖమ్మం జిల్లా మరి ఒక పెద్ద సినిమాకు సెప్టెంబర్ 1న జరగబోయే మరి బాహుబలి లాంటి సినిమాకు ఇలా ట్రైలర్ గా మరి వాళ్ళ ఖమ్మం జిల్లా ధర్నా ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఖచ్చితంగా గత పిఆర్సీ ఏదైతే మనం సాధించుకోవడం జరిగిందో, అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజు పిఆర్టీ అధ్యక్షుడిగా ఉన్న నా పేరును అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తూ ఏదైతే 30% పిఆర్సీ ఆ రోజు ప్రకటన జరిగిందో దానికి ఆజ్యం పోసినటువంటి గడ్డ ఖమ్మం గడ్డ అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతకుముందే రంగారావు గారు చెప్పినట్టుగా ఆ రోజు ఒక రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత నేను హాజరైతా అని చెప్పి వీరు చెప్పిన విషయాన్ని మరి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సందర్భంలో మరి నాకన్నా మరి ఉన్నత స్థానంలో ఒక ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఆ రోజు అధికార పార్టీలో పార్టీ సభ్యత్వం తీసుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం. మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ఎప్పుడెప్పుడు ఆ ఉద్యమానికి పోదామని మరి చూస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో మరి నన్ను ఆ సమావేశం నాలో ఒక చైతన్యాన్ని రగిలించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నేను ఇక్కడి నుంచే మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సమావేశం అంటే 31 జనవరి రోజు ఆ రోజు నేను ఇక్కడికి వచ్చిన ఆ రోజు మరి వెంటనే అనౌన్స్ చేసిన అధ్యక్ష కార్యదర్శుల సమావేశం ఫిబ్రవరి 4వ తేదీన 9వ తేదీనే ధర్నాకు పిలిపించిన. అంటే కేవలం 9 రోజుల వ్యవధిలో ఈ రాష్ట్రంలో 60,000 మంది ఉపాధ్యాయులు వివిధ జిల్లాల్లో ధర్నాలో పాల్గొన్నారు. అంటే అది పిఆర్టీ యొక్క శక్తి. మరి ఆ ధర్నా ఫలితమే ఇవాళ మనం తీసుకున్న మరి 61 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ పెంపు జీవో కావచ్చు, 30% పిఆర్సీ కావచ్చు, మరి దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఆ రోజు 30% పిఆర్సీని వర్తింపజేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ కానీ మరి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రిటైర్ ఉద్యోగులది 75 నుంచి 70 సంవత్సరాలకు వచ్చిన సందర్భం కానీ ఇవన్నీ కూడా పిఆర్టీయుటిఎస్ తన సంఘ ఆవిర్భావం రోజునే ఫిబ్రవరి 9నే
రాష్ట్ర వ్యాప్త ధర్నాగా మరి ఆ రోజు 60,000 మందిని మరి సమీకరించడం ద్వారా వచ్చినటువంటి ఉద్యమ ఫలితమే ఇవన్నీ జీవోలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనం ఫిబ్రవరి 9న మరి ధర్నా చేస్తే మార్చి 9కే ముఖ్యమంత్రి పిలవడం, మాట్లాడడం, ఇవన్నిటిపైన హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇవాళ ఈ ప్రభుత్వం పైన మనం ఎన్నో ఆశలు మరి పెట్టుకున్నాం. మరి గతంలో ఉన్నటువంటి పిఆర్టీయూకు ఇవాళ ఆంక్షలు లేవు. ఇవాళ నేనే ఎమ్మెల్సీగా ఉన్నా. ఇవాళ చక్కగా మరి పనిచేసే అధ్యక్ష కార్యదర్శులు ఇవాళ రాష్ట్ర సంఘంలో ఉన్నారు. ఇంకా ఉత్సాహంగా, అంతకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నటువంటి నాయకులు జిల్లా బాధ్యులుగా ఉన్నారు. ఇవాళ పిఆర్టీయూకు ఎలాంటి ఆంక్షలు లేవు. పిఆర్టీయూ ఇవాళ ప్రాథమిక సభ్యుని మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే సంఘం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మేజర్ షేర్ ఖమ్మం జిల్లాది. ఇవాళ ఈ జిల్లా నుంచి అందరూ కూడా శాసనసభ్యులను ఎంతమంది ఉంటే అంతమంది ఇవాళ గెలిపించడం వల్ల అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ కొద్ది మెజార్టీతో ఏర్పడ్డ ప్రభుత్వానికి ఆయువు పట్టు అంటే ఇలా ఖమ్మం జిల్లా. మళ్ళా ఇవాళ ఖమ్మం జిల్లా నుంచే ఈ ఉద్యమం మొదలవుతుంది అంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అనే విషయం నేను హెచ్చరిస్తా ఉన్నా అని తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరం కూడా ఎన్నో ఆశలు ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నాం. మరి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి జనవరి 1వ తేదీన మరి మన అందరికీ కూడా జీతాలు ఇచ్చింది. ఆ రోజే మరి అనుకున్నాం, అబ్బాయిగా జీతాలు మార్పు అనేది మొదలైంది అనుకున్నాం. అప్పటిదాకా మార్పు కావాలి అని మనం రీల్స్ లో చూసి మార్పు తెచ్చినాం. మార్పు ఇవాళటి వరకు ఈ ప్రభుత్వం నుంచి మరి ఒక ఉపాధి కూడా సెప్టెంబర్ 1కి ఏ విధంగా విజయవంతం చేయాలనే దాంట్లో ఈ ధర్నా స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ అందుకు వీరిని నేను అభినందిస్తా ఉన్నా. ఇవాళ అనేక సమస్యలు ఇవాళ హెల్త్ కార్డు అని ప్రకటించారు. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉన్నది, బాధ అనిపిస్తా ఉన్నది. హెల్త్ మినిస్టర్కే హెల్త్ కార్డు గురించి తెలియదు, హెల్త్ సెక్రటరీకే ఆ హెల్త్ కార్డు గురించి తెలియదు. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏమి ఇవ్వాలి, హెల్త్ కార్డు ఏమి ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఏం చెప్పాలి, జిఏడి వాళ్ళు ఏం చేయాలనే దాంట్లో ఇయ్యాలటి వరకు కూడా క్లారిటీ లేనటువంటి విషయం. 3 నెలల ఇన్స్టాల్మెంట్లు మన దగ్గర తీసుకున్నారు. 2 నెలలు గవర్నమెంట్ కూడా ఆల్రెడీ పే చేసింది. ఇయ్యాలటి వరకు కూడా మరి ఆ హెల్త్ కార్డుకు సంబంధించి ఒక హెల్త్ కార్డు మన వివరాలు తీసుకొని మన జేబులో ఒక కార్డు పెట్టడం చిన్న ప్రక్రియ. ఒక 24 అవర్స్ చాలు దానికి. ఆ 24 అవర్స్ చేయాల్సిన పని కూడా 100 రోజులు దాటినప్పటికి కూడా ఇవాళ ప్రభుత్వం చేయలేకపోతుందంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్యూర్ లో ఉందో ఒకసారి మనం గమనించాలి. ఇవాళ హెల్త్ స్కీమ్ ఇవాళ ఎన్నో ప్రాణాలు. ఇవాళ యాదాద్రి జిల్లా నుంచి ఒకరు, ఇంకో జిల్లా నుంచి ఒకరు నాకు ఫోన్ చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తా ఉన్నది. ఇవాళ హెల్త్ మరి ప్రీమియం కట్ అయింది, ఇక నాకు హెల్త్ స్కీమ్ ఏదైనా హాస్పిటల్లో పనిచేస్తుంది కావచ్చు అని చెప్పి మరి శాఖ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ ధర్నాకు తరలి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఒక్కొక్కడిగా నేను పరిష్కరించే దిశగా ఒక ఎమ్మెల్సీగా నా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ ఎస్ఎస్సీ ఉద్యోగులకు 29 రోజుల తమ సమ్మె వేతనం కానీ, ఎందుకంటే ఆ రోజు సమ్మె చేస్తే పిలిచి చర్చలు చేసి సమ్మె డ్రాప్ కానీ జీతం ఇస్తా అన్నారు. పాప వాళ్ళు పోయి మరి విధులలో చేరి రాబోయే శాసన మండలి సమావేశాల్లో, ఎందుకంటే ఈ ధర్నా ఒక్క రోజుతో ఆగిపోయే ధర్నా కాదు. సెప్టెంబర్ మరి ఇంతకుముందే దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టు సెప్టెంబర్ 1 అనేది ఒక పెద్ద ఉద్యమానికి ఒక మొదటి మెట్టు. మరి అలా సెప్టెంబర్ 1 ఆ సెప్టెంబర్ 1 ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసి మరి వెంటనే చర్చలు బాగానే జరుపుతా ఉన్నారు కానీ మరి ఫలితాలు రావడం లేదు, జీవోలు రావడం లేదు. ఆ జీవోలు వచ్చే విధంగా చర్చలు జరిపితే తప్పకుండా ఉత్తర్వులు ఇస్తేనే మన ఉద్యమం ముందు కొనసాగించకుండా ఉంటది. లేదంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కానీ, సెక్రటరియట్ ముట్టడి కానీ, అవసరమైతే ఎలాంటి కార్యక్రమం ఎంత తీవ్రతరమైనటువంటి ఉద్యమానికైనా పిఆర్టీయూ వెనుకకు పోదనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ ఖమ్మం ధర్నా వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి
ఇంత మంచి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా శాఖ పిఆర్టీ ఖమ్మం మరి వారిని అభినందిస్తూ, తరలి వచ్చిన ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ మరి అదేవిధంగా సిపిఎస్ రద్దు, 2003 డిఎస్సి, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మరి వారు ప్రభుత్వ పరంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కూడా సిపిఎస్ పైన ఖచ్చితంగా మరి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకొని ఓపీఎస్ అమలు చేయాలి. ఇవాళ 2003 డిఎస్సి సంబంధించి ఇలా ప్రత్యేకంగా మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003 డిఎస్సి పరీక్ష జరిగింది. మరి 2003 ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉమ్మడి రాష్ట్రంలో అపాయింట్ కాబడ్డారు. అందరికి కూడా మరి సిపిఎస్ లోకి వచ్చిండ్రు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మరి అంటే అప్పుడు మరి ఒకే జీవో ద్వారా వచ్చినటువంటి పక్క రాష్ట్రంలోని ఉద్యోగులు ఇలా ఓపీఎస్ లోకి వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మరి ఇంకా మరి నిద్ర వీడడం లేదు. చెల్లిస్తామని చెప్పి ఇచ్చిన హామీ కానీ, సిపిఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చినటువంటి హామీ కానీ, దాంతో పాటుగా కొత్త పిఆర్సీని ప్రకటించి వెంటనే మంచి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తామని ఇచ్చినటువంటి హామీలు ఇవేవి కూడా 2 సంవత్సరాలుగా మరి అమలుకు నోచుకోలేదు. కాబట్టి ఇవాళ పిఆర్టీ ఖమ్మం జిల్లా వేలాదిగా ఉపాధ్యాయులు ఈ ధర్నా శిబిరానికి తరలి వచ్చి మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి వెంటనే సమస్యలన్నీ కూడా తమ మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా వెంటనే జీవోల రూపం ఇచ్చి మరి ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలని ఈ ధర్నా శిబిరం పక్షాన కోరుతాము. పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సెప్టెంబర్ 1వ తేదీన పిఆర్టీటీఎస్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామోదర్ రెడ్డి గారు, భిక్షంగౌడ్ ఆధ్వర్యంలో శ్రీపాల్ రెడ్డి గారి సూచనల మేరకు మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్కులో కూడా చేపట్టాం. ఈ ధర్నా ఖమ్మంలో ఏ విధంగా అయితే విజయవంతం చేయబోతున్నామో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మొత్తం కూడా రేపు సమరశంఖం పూరిస్తున్నాం. సెప్టెంబర్ 1వ తారీఖున ఆ యొక్క కార్యక్రమానికన్నా ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు తక్షణమే పిఆర్సీ నివేదిక తెప్పించి ఫిట్మెంట్ ప్రకటించాలి. అదేవిధంగా పెండింగ్ డిఎల్ని విడుదల చేయాలి, సిపిఎస్ని రద్దు చేయాలి. మరి ఇలా ఖజానాలో డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. మరి అనేక సంక్షేమ పథకాలకి డబ్బులు ఇస్తున్నారు. మరి ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. ఇట్లాంటి భాగమైనటువంటి ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం మరి ఈ రోజున వాటిని విస్మరించి ఉన్న నేపథ్యంలో పిఆర్టీటీఎస్ తలుపు తట్టి సమరశంఖానికి పూరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లందరికీ కూడా పిఆర్టీటీఎస్ ఖమ్మం జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పిఆర్టీయు పిలుస్తుంది, కదలి సాగుదా, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా. పిఆర్టీయు పిలుస్తుంది, కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. పిఆర్టీయు పిలుస్తుంది, కదలి సాగుదాం, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదాం. గర్జించే సింహంలా కలిగిన నైజం, గర్జించే సింహంలా కలిగిన నైజం, ఉపాధ్యాయ మిత్రులకు చూపెను ధైర్యం. పిఆర్టీయు పిలుస్తుంది, కదలి సాగుదా, పిడికిలెత్తి మన ఐక్యత చాటి చెప్పుదా. విద్య
విద్యార్థుల భవితకు ప్రగతి మార్గమును చూపే ఉపాధ్యాయ నేస్తాలకు అభయహస్తమందించి విద్యా వ్యవస్థలోన ఉన్నత విలువలు పెంచే విద్యా